ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బీ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచును గాక. ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వాక్యం. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వాక్యం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదును నీవు మహాభివృద్ధి పొందుదువు. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ వాక్యముల ద్వారా దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. దేవుడు ఈ వాక్యం చేత నిన్ను స్థిరపరచాలన్నట్లయితే ఈ వాక్యంలో ఉన్న ఆత్మ అభిషేకాన్ని నువ్వు అనుభవించాలి. ఈ వాక్యంలో ఉన్న ఆత్మాభిషేకాన్ని నువ్వు ఎలా అనుభవించాలి అయ్యా అంటే, మన పితరులైన వారు మనకి మాదిరి అయి నడిపించబడ్డారు విశ్వాస జీవిత యాత్రలో. వారికి ఇరుకైన పరిస్థితులు వారి జీవితంలోకి వచ్చినప్పుడు వారు ఎలా అయితే దేవుని వైపు చూచి వారి పరిశుద్ధతని కాపాడుకొని వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆత్మీయ జీవితంలో మెట్టికి నాటికి వారి ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆత్మీయంగా ఎదిగిన రీతిగా మనము కూడా మన విశ్వాస జీవితంలో సకల సమృద్ధి మన కనులెదుట వచ్చినప్పుడు దేవుడు మాకు తోడుగా ఉన్నాడని, సమృద్ధికరమైన పరిస్థితులు కదిలింపబడినప్పుడు దేవుడు మాకు తోడుగా లేడు అని అనుకోకుండా అబ్రహాము వలె మనము కూడా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి. అబ్రహాము దేవుడు తన్ని పిలిచినప్పుడు, అబ్రహామా నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టిరా అనగానే అతను ఎక్కడికి వెళ్ళాలో తెలియకే అతడు తన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా పరిశుద్ధాత్ముడు బైబిల్ లేఖనం ద్వారా మరి తేటతెల్లిగా సెలవిస్తారు. ఈరోజు నీ ఉదయకాలంలో ఈ వాక్యం వెంటనే నీవు నీ ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు వీటన్నిటిని చూచుకొని ఒకవేళ కుమిలిపోతున్నావా? అయితే దేవుని నువ్వు నమ్ముతున్నావు. దేవుడు నీ కష్టాలని దాటిస్తాడని, నీ అప్పుల నుంచి నీకు విడుదలిస్తాడని, నీ రోగాల నుంచి నీకు ఆరోగ్యం ఇస్తాడని, నీ కుటుంబంలో సఖ్యత, ఐక్యత, సమాధానం లేని అనుభవాల నుంచి నీకు విడుదలిస్తాడని నువ్వు పరిపూర్ణంగా నమ్ముతున్నావు. బాగానే ఉంది. అయితే నీవు పరిపూర్ణమైన నమ్మకం కలిగి నీ ఇరుకైన పరిస్థితిలో దేవునికి నువ్వు ప్రార్థన చేసి ఆ ప్రార్థన అనుభవంలో నువ్వు కొనసాగుతున్నట్లయితే దేవుడు నీ అందు శ్రద్ధ నిలుపుతాడంటండి. నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాసాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. నలుదిశల క్షేమం అనుగ్రహిస్తాడు. నీ నలుదిశల ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. దేవుడు మహోన్నతుడండి. సర్వశక్తి కలిగిన కార్యాలు జరిగించుటకు ఆయన సమర్థుడు. నీవు నమ్మిన కొలది నీ జీవితంలో ఉన్న ఆశీర్వాదం ఎలాగుండిద్దంటే, నీవు దేవుని ఎడల నమ్మకంతో కొనసాగేటప్పుడు ఆరంభించిన జీవితం కొంత అయితే నీవు తుదును మహా అభివృద్ధి పొందుతావనేసి వాక్యం ద్వారా దేవుడు ఉదయకాలం వేళ నీతో మాట్లాడుతున్నాడు. కన్నీళ్లతోనూ, కష్టాలతోనూ, కరువు కాటకాలతోనూ, చేతి పని లేమితోనూ, కుటుంబ సమాధానం లేని అనుభవాలతోనూ కుమిలి నలిగిపోతున్న నీ ఆత్మీయ జీవితాన్ని నా దేవుడు చూస్తున్నాడు. ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం వెంటనే నిన్ను దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్లను చూస్తున్నాడు, నీ కష్టాలను చూస్తున్నాడు, నీ ఇబ్బందులను చూస్తున్నాడు, నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను చూస్తున్నాడు. ఎందుకంటే ఇరుకైన పరిస్థితుల్ని ఆయన విశాలపరచాలని ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం ఉంటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానంటున్నాడు. అంటే నీ నమ్మకం తగినట్లుగా అబ్రహాము ఎంతైతే దేవుని నమ్మారో అంతగా అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. నీవు కూడా నీ ఆత్మీయ జీవితంలో ఎంతగా నీవు దేవునికి ప్రాధాన్యత ఇస్తావో, ఎంతగా విశ్వాసముతో దేవుని వైపు చూస్తావో అంతగా నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఈ ఉదయకాలం వేళ నీ శక్తిని చూచి, నీ బలాన్ని చూచి, కుటుంబ వ్యవస్థలో ఉన్న లేమి, కరువు పరిస్థితి చూచి కుమిలిపోతున్నావా? అసాధ్యమైన కార్యాలు సుసాధ్యము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన పేరు నజరుడగు యేసు. ఉదయకాలం వేళ నీవు నీ ఆత్మీయ జీవితంలో దేవుని దయనొందిన జీవితంలో దేవుని వలన నువ్వు సమృద్ధి కలిగిన మేలులు పొందుతావని, దేవుని వలన నీవు ఆశీర్వదించబడతావని, దేవుని వలన నువ్వు కృప పొందుతావని నీవు పరిపూర్ణంగా నమ్మకం కలిగి ఉన్నట్లయితే నీ నమ్మకము నిన్ను కాపాడుతుంది. అంతేకాదండి, యేసు ప్రభు ఒక వివాహ విందుకు వెళ్ళినప్పుడు
అక్కడ ద్రాక్షరసం అయిపోతే అప్పుడు రాతి బాణలని నీళ్లతో నింపమంటాడు. వారు రాతి బాణలను నీళ్లతో నింపడం వరకే వాళ్ళ పని. ఆ రాతి బాణల్లో ఉన్న నీళ్లు ద్రాక్షరసం మార్చడం వీళ్ళ పని కాదు. యేసు ప్రభు చెప్పినట్లుగా రాతి బాణలు మొత్తం నీళ్లతో నింపారు. ఆయనని దాటుకొని ఆ నీళ్లు తీసుకెళ్తుండగా ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. రాతి వంటి పరిస్థితులలో నీవు ఉన్నావు. అయితే నీ రాతి వంటి పరిస్థితులలో కన్నీళ్లు కార్చు. ఆ కన్నీటికి కావాల్సిన జవాబుని నా ప్రభు ఆకాశం నుంచి నీకు అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాలం నీ వాక్యం వింటున్న నీవు ఎవరైనా కానీ నీ కన్నీటికి జవాబు యేసు ప్రభు యొద్ద ఉందని నీవు ఒక నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఆ నమ్మకంలో ఒక అద్భుతం నువ్వు చూస్తావు, ఆశ్చర్యకరమైన కార్యం చూస్తావు. అటు రీతిగా నీ ఇరుకైన పరిస్థితులను దేవుడు విశాలపరచున్నట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సంపూర్ణకు దేవా మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల దినదీవుల చేత నీ బిడ్డలైన వారిని నింపి తృప్తిపరచు. ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు, పోరాటాల మధ్యలో నీ బిడ్డలు నడిపించబడుతున్నారు జ్ఞాపకం చేసుకో. ఇరుకైన పరిస్థితులు విశాలపరచు. ఆ రీతిగా మహోన్నతుడా, మహామహిమ కలిగిన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించు. ఇరుకులో ఉండి నీ బిడ్డలు నీకు మొరపెడుచుండగా దావీదు మొర ఆలకించి జవాబిచ్చి అతనికి సహాయం చేసినట్లుగా నీ బిడ్డల యొక్క ఇరుకైన పరిస్థితులన్నిటిలో కూడా నలుదిశలా నీ సహాయము నీ బిడ్డల యొద్దకి దిగివచ్చునుగాక అని దైవ సేవకులుగా నీ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభువా, నిశ్చయంగా నా సేవకుడు నోటి మాట నేను రూఢిపరచువాడినని వాగ్దానం చేసావయ్యా. నిశ్చయంగా నీ బిడ్డల జీవితంలో సమృద్ధి కలుగునుగాక, ఆనందము కలుగునుగాక, నలుదిశల ఐక్యత శక్యత కలుగునుగాక అనేసి నేను ప్రవచిస్తున్నామయ్యా. మీ నా మహిమార్థమే నీ బిడ్డల జీవితంలో అద్భుత ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని అన్ని సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి తలపెట్టిన ప్రతి కార్యములన్నీ కూడా విజయమును అనుగ్రహించి ప్రభు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.